చూడండి పళ్ళ తొక్కల తాలూకు జ్యూస్ అండి ఇది. మా ఇంటి దగ్గర జ్యూస్ షాప్ ఉంటే అక్కడి నుంచి పళ్ళ తొక్కలు తెప్పించి ఇలా నీళ్ళలో నానబెట్టి ఈ నీళ్లు మొక్కలకి ఇస్తానన్నమాట అండి. ఇవేమో పిడకల నీళ్ళనమాట. చూసారా పిడకలు ఒక బకెట్‌కి 3 4 పిడకలేసి నానబెట్టేస్తాను. పెద్ద బకెట్‌కి 4, చిన్న బకెట్‌కి 3. ఇదిగోండి ఈ బిందెలోనే అదేను. ఇదిగోండి ఈ బకెట్‌లోనే అంతే. ఇలా వాటర్ వేరేగా నింపుకొని వేరే కలుపుకొని ఇచ్చుకుంటానన్నమాట. జై శ్రీమన్నారాయణ. ఇగండి ఆ నీళ్ళు అవేనండి. కలిపి నేను మొక్కలకి ఇచ్చే ద్రావణాలైనా ఏమైనాను. ఇంక వేరేవేమి పెద్దగా ఇవ్వనండి. ఎక్కువైతే డీఏపీని, కంపోస్టు ఇస్తానన్నమాట. దానికి ఎంత కాస్తే అంతేనండి. మేము ఉన్నవాళ్ళం ఇద్దరమే ఇంట్లోని. మాకవి కొంచెం కాసినా అవి సరిపోతాయండి. కానీ నేను మొక్కలకిచ్చే ద్రావణాలన్నా, ఇంకా ఏదైనా ఇంక ఇవేనండి. ఆ జ్యూసు, పళ్ళ తొక్కల తాలూకు జ్యూసు, ఈ పిడకల నీళ్ళు ఇలాంటివే ఇస్తాను. తర్వాతేమో వేస్ట్ డీకంపోజర్ ఒకసారి తెప్పించుకున్నానండి నిరుడు. అది బకెట్‌లోని నీళ్ళల్లో కలిపేసి ఉంచుకుంటానన్నమాట ద్రావణం తయారు చేసి. అది కూడా ఇస్తాను. ఇక ఇప్పుడు నేను అక్కడ ఇచ్చేదేమో బెండ విత్తనాలు వేశాను. వాటిలకి కొంచెం కొంచెం నీళ్ళిస్తున్నాను. ఇక్కడ ఈ గ్రో బ్యాగ్‌లోనేమో బీరదండి, బీరపాదది. ఆ పక్కన బబ్బాస్ మొక్క. ఎదర డ్రమ్ కనిపిస్తుంది కదండీ! అదేమో దానిమ్మ అన్నమాట. దానిమ్మ చెట్టది. దాని పక్కనంతా మల్లెంటలు. నాకు ఫోను పట్టుకోవడానికి వీడియో తీయటానికి ఎవరు లేక ఫోన్నేమో స్టాండ్‌కి అక్కడ పెట్టేసానండి. పెట్టి నేను తిరిగి నీళ్ళిస్తున్నానన్నమాట. మొక్కలకి నీళ్ళేస్తున్నాను. ఈ పక్కకి తిప్పితే ఇటువైపేమో మల్లెంట ఇదిగోండి ఆ డబ్బాలో మల్లెంట ఉంది. తర్వాత ఇవతలేమో చిక్కుడు పాదు ఉందండి. దానికి కూడా అలాగే నీళ్ళు మొత్తం ఇవే నీళ్ళండి. నేను ఎలాగో ఒక వారానికోసారి, 15 రోజులకోసారి చేసే పని ఇదనమాట. మామూలుగా అయితే రోజు పైప్ పెట్టి పైప్‌తో నీళ్ళు వేస్తానండి. ఇలా ద్రావణాలు ఏమైనా కలిపేసి ఇవ్వాలి మొక్కలకి వారానికోసారి అన్నప్పుడు మాత్రం ఇలా బకెట్లతోటి వేస్తానన్నమాట. ఇంకా చూపిస్తానండి మాకు మొక్కలు ఎన్నున్నాయనేది. ఇక్కడికి మాత్రం ఈ ట్రిప్‌కి మాత్రం ఇంకిలాగ తీసానన్నమాట. ఇగోండి ఇవి పప్పులు కడిగిన నీళ్ళండి. నేను పప్పులు రుబ్బడానికి మనం మినపప్పు అది చేసుకుంటాం కదండీ! అప్పుడు నీళ్ళు వస్తాయి కదా! ఆ నీళ్ళు కూడా నేను దాసుంచి తీసుకొనొచ్చి నేను కరివేపాకు మొక్కకి, మల్లెంటలకి వీటిలకి వేస్తానండి అది. పప్పులు కడిగిన నీళ్ళు, తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు అది దాసుంచి ఇంట్లోని బకెట్‌తో పైకి తెచ్చుకొని వేస్తాను. ఇది ముందు కరివేపాకు ఇదిగోండి మా పెద్దది కరివేపాకు మొక్క ఇది. ఈ మొక్కకి ఒక చెంబుడిస్తున్నాను. ఇంకోటి కూడా ఉందండి మా కరివేపాకు మొక్క. చూపిస్తాను. ఇది మొన్నే రీపాటింగ్ చేసాము. బాగా చిగురులు వస్తున్నాయన్నమాట. దీనికి కూడా ఒక చెంబుడిచ్చాను. ఇందులోని బంతి మొక్కలు కూడా లేచిపోయినాయి. దీనికి కూడా ఒక చెంబుడిచ్చానమాట. తర్వాత మల్లెంటలండి. మల్లెంట్లకు కూడా ఇస్తాను. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళని. ఇక మొగ్గలేసున్నాయండి అన్ని మల్లెంట్లు. అవతలవేమో విరజాజి, ఇవేమో వంకాయ మొక్కలండి. సంవత్సరానికి 2 సంవత్సరాలు అలా అయిపోయినాయండి వంకాయ మొక్కలు. బాగా కాస్తున్నాయండి. మాకు సరిపడగా తర్వాత మా మేడ తీసుకుని వెళ్తుంది. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచుతున్నామండి. వంకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలు. ఈ 3 చాలా బాగా వచ్చినాయండి ఈ సంవత్సరం. ఈ సంవత్సరం మాకు బెండ రాలేదు కానండి ఇవి వచ్చినాయి. ఎందుకనో బెండ మొక్కలు వేసినా సరే కూడాను పాడైపోయినాయి అనమాట. ఇలాగా బంతి అండి. ఈ బంతి మా ఇంట్లోదేనండి. ఉన్నది ఆరెంజ్ కలర్ బంతి నేను మీషో నుంచి తెప్పించానండి. అంతా ఒకటే రంగు వచ్చేసినాయండి. మరి వాడు ఇచ్చాడు మాత్రం ఎల్లో అది అని, కానీ అన్నీ ఒకటే రంగు వచ్చినాయి. ఇవ్వండి మా డాలియాలండి ఇవి. ఇవ్వండి సెకండ్ ట్రిప్ మాకు చామంతులు స్టార్ట్ అయినాయండి. పువ్వులు ఇంకా చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి. విచ్చిపోయాక మళ్ళీ మీకు వీడియో తీసి వేస్తాను. చూసారా అన్ని పువ్వులు బాగా వస్తున్నాయి. ఈ రెడ్ చామంతి. ఈ కుండీ అలా చామంతులకు వదిలేసానండి. చామంతులన్నీ ఒకే కుండీలో వేద్దామన్న ఉద్దేశంతో. వైట్ ఒకటి, ఇదొక రకమైన చామంతి అండి. చంద్రకాంత్ మొక్క ఒకటి లేసింది అక్కడ. చూడండి డాలియా చూపిస్తాను. ఇది రెండో కలర్ అండి. పక్కన ఉన్నదేమో రెడ్, ఇది డబల్ పెటల్ కలర్ చూడండి. పాపం నేను పెద్దగా పట్టించుకోకపోయినా అవే పువ్వులు పూసి నాకు ఆనందాన్ని ఇస్తున్నాయండి మొక్కలు. చాలా ఎక్కువగా పట్టించుకునేవి లేదండి. ఇవ్వండి కనకాంబరాలు. ఇది ఒక్కటే పెద్ద మొక్క అండి. ఇది చిన్న మొక్క. ఇలా మాట్లాడుతూ మీతోటి నీళ్ళు పోయడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఇది నిమ్మ చెట్టు అనమాట మాది. మీకు దూరానికి కాయలు కనిపిస్తున్నాయో లేదో నేను దగ్గర జూమ్ చేసి చూపించడం లేదు. కాయలు బాగా నిండుగా ఉన్నాయండి. నిమ్మ చెట్టుకి నీరు ఎక్కువ పెట్టాలంటారు కదా! ఇగోండి చూడండి ఇది మా దేవగన్నేరండి. మేమైతే నూరు వరహాలని కూడా అంటారు. మామూలుగా దేవగన్నేరు అని కూడా అంటారు దీనికి. శివుడికి ప్రీతికరమైన పువ్వండి. ఇది మా తుప్పమల్లి చెట్టు అండి ఇది.
ఇంకోటి ఉందన్నమాట ఎదరికి. వెనకాలవన్నీ తొట్టిలో వేసేసినవి. ఇది ఒక డ్రమ్‌లో పెట్టి 20 లీటర్ల డ్రమ్‌లో పెట్టానండి. ఇది టేబుల్ లెమన్ అండి. ఇదొచ్చి బొత్తాయి మొక్కండి ఇది. మాకొకళ్ళు గిఫ్ట్‌గా ఇచ్చారన్నమాట. మొన్న నాకు 2 కాయలు కాసినాయండి. పెద్ద పెద్ద కాయలయినాయండి. ఇంక మళ్ళీ ఇప్పుడు ఇంకో 2 వచ్చినాయి. ఎందుకో ఆకులు చాలా చిన్న చిన్నవి ఉంటున్నాయండి ఇవి. కారణం ఏంటో తెలీదు. ఇగోండి సెకండ్ ట్రిప్‌లో చామంతి. ఇదొక వెరైటీ చామంతి. ఇది మా అడేనియం ప్లాంట్ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంతేనండి మా ప్లాంట్స్ విని. ఇంకా చూపించడానికి పెట్టడానికి కూడా ఏమీ లేదు. చూడండి దేవగన్నేరు ఇంకో చెట్టు కూడా ఉంది, చూపిస్తున్నాను. థ్యాంక్స్ అండి నా వీడియో చూసినందుకు. లైక్ చేయండి నా వీడియోని. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. చూడండి. థ్యాంక్ యూ.